నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే కొంతమంది వావి వరుసలు మరిచిపోతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వావి వరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఒక మహిళ. తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని చెప్పేసి హత్య చేసింది. ఆ పైన అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించిన భర్తకు అనుమానం రావడంతో ఈ విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి కోర్టు మనం చూసుకుంటే తీర్పు వెలువరించింది. బొనకల్కు చెందిన పాలెపు సునీత తన మామ భర్త తండ్రి నరసింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న భర్త హరికృష్ణ 2022 ఫిబ్రవరి 9న బయటకు వెళ్ళగా ఆయన భార్య సునీత తండ్రి నరసింహారావు కలిశారు. ఈ విషయాన్ని 11 ఏళ్ల సునీత పెద్ద కుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు. ఆ పైన భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగోలేదని చెబుతూ 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని చెప్పి వైద్యులు ధృవీకరించారని చెప్పి, అయితే హరికృష్ణ కూతురు మెడపైన కమిలినట్లు ఉండడంతో బొనకాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీత నరసింహారావును విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో వీరిద్దరూ నేరం రుజువు కాగా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ గారు తీర్పు వెలువరించారు. ఏది ఏమైనా సరే కానీ వావి వరుసలు మర్చి భర్త తండ్రి అంటే కానీ తండ్రితో సమానం అన్నమాట. తండ్రితో సమానమైన కూతురుతో సమానమైన అమ్మాయితో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అలాగే చూసిందని చెప్పేసి కన్న కూతురును కూడా చంపేసిందనమాట. అంటే వాళ్ళ యొక్క రాసలీలలో ఏ రేంజ్కు వెళితే ఒక మనిషి ప్రాణం తీసేంత వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఇటువంటి వారికి జీవిత ఖైదు కాదు ఉరిశిక్ష మేలని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.